గత ఆదివారం మొదలైన మంచు కుటుంబం వివాదం కాస్త సద్దుమణిగిందనుకునే లోపే మళ్ళీ స్టార్ట్ అయింది. ఈసారి డైరెక్ట్ గా చంపడానికి ప్లాన్ చేశారంటూ తన సోదరునిపై కంప్లైంట్ ఇచ్చారు మంచు మనోజ్. గత ఆదివారం చిన్నగా మొదలైనట్లు కనిపించిన మంచు మోహన్ బాబు ఫ్యామిలీ వ్యవహారం మంగళవారం రాత్రి తీవ్ర స్థాయికి చేరుకొని దాడి చేసే వరకు వెళ్ళింది. అలా మోహన్ బాబు జర్నలిస్టులపై దాడికి పాల్పడడం, అనంతరం ఆయన ఆసుపత్రిలో జాయిన్ అవ్వడం జరిగిపోయింది. మరోపక్క చిరిగిన చొక్కాతో మనోజ్ కనిపించడం వైరల్ గా మారింది. అంతకంటే ముందు తనపై ఎవరో తెలియని వ్యక్తులు దాడి చేశారని, తనకు ప్రాణహాని ఉందని మనోజ్ ఫిర్యాదు చేయగా, మనోజ్తో తనకు ప్రాణహాని ఉందంటూ మోహన్ బాబు ఫిర్యాదు చేసిన పరిస్థితి. మరోపక్క కమిషనర్ ముందు విచారణకు హాజరు కావాలంటూ మోహన్ బాబు, విష్ణు, మనోజ్లకు నోటీసులు అందాయి. ఇలా ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇకపోతే గత 3-4 రోజులుగా మంచు ఫ్యామిలీలో గొడవకు సంబంధించిన విషయాలు పెద్దగా కనిపించట్లేదు. మరోపక్క మోహన్ బాబు తన దాడిలో గాయపడిన జర్నలిస్టును యశోద ఆసుపత్రిలో పరామర్శించి సారీ చెప్పారు. ఈ నేపథ్యంలో మరో సంచలన విషయం తెరపైకి వచ్చింది. ఈసారి మనోజ్ వర్సెస్ విష్ణు అనే టాపిక్ తెరపైకి వచ్చిందని అంటున్నారు. మంచు మనోజ్ ఫ్యామిలీ వ్యవహారం పోలీసుల జోక్యంతో కాస్త సద్దుమణిగిందని చర్చ నడుస్తున్న వేళ మరో కీలక పరిణామం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా శనివారం రాత్రి జల్పల్లిలోని ఇంట్లో మోహన్ బాబు భార్య బర్త్డే పార్టీ జరిగిందని, ఆ సమయంలో కరెంట్ ఆగిపోయిందని చెప్తున్నారు. కరెంట్ ఆగిపోవడంతో జనరేటర్ ను ఆన్ చేసి చూడగా ఆన్ కాలేదని, ఈ వ్యవహారంపై ఉదయం జనరేటర్ ను పరిశీలించగా అందులో పంచదార ఉన్నట్లు గుర్తించామని మనోజ్ తెలిపారు. ఈ సమయంలో విష్ణు మరికొంతమంది కలిసి జనరేటర్ లో పంచదార కలిపిన డీజిల్ పోసినట్లు గుర్తించారని చెప్తున్నారు. అందువల్ల విద్యుత్ లో భయంకరమైన హెచ్చుతగ్గులు జరిగాయని, మా అమ్మ 9 నెలల పాప బంధువుల ఇంట్లో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చిందని తెలిపారు. దీంతో ఈ వ్యవహారంపై పహాడీ షరీఫ్ పోలీసులకు మనోజ్ ఫిర్యాదు చేశారని తెలుస్తుంది. ఇందులో భాగంగా తనతో పాటు కుటుంబ సభ్యులను కరెంట్ ఫిక్షన్ చేసి హతమార్చాలని కుట్ర చేశారని, తనతో పాటు భార్య, పిల్లలు, తన తల్లిని చంపే ప్రయత్నం జరుగుతుందని చెప్పారని అంటున్నారు. ఇదంతా నేను, భార్య ఇంట్లో లేని సమయంలో జరిగిందని అన్నారు. ఇదే సమయంలో వారం రోజుల క్రితం తాను ఫిర్యాదు చేసిన వ్యక్తులే ఇప్పుడు తమ ఇంట్లోకి వచ్చి కుట్ర చేశారని పేర్కొన్నట్లు తెలుస్తుంది. దీంతో ఈ విషయం ఒక్కసారిగా వైరల్ గా మారింది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.